పవిత్రమైన శివదీక్ష మాసంలో శివదీక్షలో ఆధ్యాత్మిక మార్గంలో నడవలసిన స్వాములు ఫేస్బుక్లోకి వచ్చారంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి చూడముచ్చేటటువంటి శివాలయం. కోటాను కోట్ల హుండీ చందాలతో, వందల ఎకరాల మాన్యము భూములతో విరాజిల్లుతున్నటువంటి ఎన్నో దేవాలయాలను చూసాం. కానీ కనీసం దీపారాధన కూడా నోచుకోలేని భయంకరమైన దీనావస్థలో ఉన్నటువంటి మా ఊరి శివాలయాన్ని ఒక్కసారి మీ కల్లారా చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ. ఇప్పుడు మీరు చూస్తున్నది విగ్రహమూర్తి ఆసీనున్నటువంటి గర్భగుడి. పవిత్రమైనటువంటి ఈ ఆలయపు లోప్రాంగణము ఏ విధమైనటువంటి దీనావస్థలో ఉందో ఒక్కసారి మీ కల్లారా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏవో స్వామికి అలంకారం చేసినటువంటి వస్తువులు అనుకుంటున్నారా? క్లియర్ గా చూస్తే ఇవి గర్భగుడి పైన మొలిచినటువంటి పవిత్రమైన ఒక పాలకొమ్మ యొక్క వేర్లు. ఇప్పుడు మీరు స్పష్టంగా చూసినట్లయితే ఈ వేరుకు వెనుక భాగాన ఉన్నటువంటి గోడ కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలోనే ఉదయంనే లేచి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే ఉదయము సాయంకాలము శివస్వాములు ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో, ఎంతో ఏకాగ్రతతో పూజలు చేసుకునే సమయంలో ఈ గర్భగుడి ప్రాంగణం ఇంత దీనావస్థలో ఉంటే శివస్వాములు ఏ విధంగా పూజలు చేసుకుంటారు అనేది మీరు ఊహించుకోవచ్చు. కూలడానికి సదా సిద్ధంగా ఉన్నటువంటి ఈ గోడలు ఒక్కసారి మీరు చూడండి. చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. స్వామి కొద్దిగా జరిగింది ఇక్కడ చూడండి స్వామి. ఇంత దీనావస్థలో, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ గోడ కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ గోడ ప్రక్కనే కూర్చొని శివస్వాములు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఈ గోడ కూలినట్లయితే ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అసమర్థతకు, అవినీతికి నిదర్శనం ఈ గుడి తయారీ. దాదాపు 7 నుంచి 8 ఏళ్ల క్రిందట శాంక్షన్ అయినటువంటి 27 లక్షల డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక దేవాదాయ శాఖ వ్యవహరిస్తున్న తీరుకు, అసమర్థతకు, అవినీతికి నిదర్శనం ఈ శివాలయం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మరో విచిత్రమైన గది. ఇదేదో చూడడానికి వంటశాల మాదిరి ఉంది, కానీ ఒక భయంకరమైనటువంటి తెలియని నిజం ఏంటంటే ఇది అవతల ఉన్నటువంటి మా ఉమామేశ్వర స్వామి భార్య పార్వతీదేవి విగ్రహం ఉన్నటువంటి పవిత్ర స్థలం ఇది. కానీ ఇక్కడ విగ్రహం లేదే ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఈ దేవాదాయ శాఖ అసమర్థతను, అవినీతిని తట్టుకోలేక పార్వతీదేవి వెళ్ళిపోయిందని మా ఊర్లో చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ నిజానికి దొంగిలించబడింది. ఈ దేవాలయానికి ఉన్నటువంటి రక్షణ లేమిని, అసమర్థతకు నిదర్శనమైనటువంటి ఈ దేవాలయపు మేనేజ్మెంట్కు ఇది ఒక నిదర్శనం. దేవాదాయ శాఖ దేవాలయాలను నిర్వహిస్తున్న తీరు ఏ విధంగా ఉందో మీరు ఈ పార్వతీదేవి విగ్రహం లేని పరిస్థితిని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఈ దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ తీరు. మనం ఇప్పుడు గుడి వెనుక భాగానికి వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహాలు పవిత్రమైనటువంటి నాగులు పవిత్రమైనటువంటి నాగుల విగ్రహాలు ఏ రకంగా గోడలకు ఆనించబడి అపవిత్రంగా, అనిష్టగా, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయో మీరు స్పష్టంగా చూడొచ్చు. వీటన్నిటినీ గోడలు కానించి ఎంత నీచమైన స్థితిలో ఉంచారో మీరు చూడొచ్చు. ఈ పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు మనం గుడి వెనుక భాగంలో ఉన్నాం. ఈ గుడి వెనుక భాగాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం జరుగుతుంది. చూడండి ఏ విధమైనటువంటి చీలిక ఈ గుడికి ఉన్నదో, ఏ విధమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో, నీచమైన స్థితిలో ఈ గుడి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.
దేవాదాయ శాఖ ఇప్పుడు మనం మొదట గర్భగుడిలో చూసినటువంటి వేరు తాలూకు చెట్టు పాలకొమ్మ, ఆ వృక్షం కూడా పవిత్రమైందే. ఆ వృక్షము శివుని గర్భగుడి ఒక మూలకు ఏ విధంగా విస్తరించి గుడిని నాశనం చేయడానికి సిద్ధమవుతుందో మనం నీట్గా చూడవచ్చు, స్పష్టంగా చూడవచ్చు. మనం ఇప్పుడు గుడికి కుడివైపున, గర్భగుడికి కుడివైపున ఉన్నాం. గర్భగుడి కుడివైపున ఉబ్బినటువంటి గోడ, ఈ ఉబ్బినటువంటి గోడే లోపలి వైపున చీలిక వచ్చి కూలడానికి సిద్ధంగా ఉంది. సో ఈ గోడ కూలినట్లయితే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గుడి పైకప్పుని చూస్తున్నాం. స్పష్టంగా చూసినట్లయితే మనం స్పష్టంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ గుడి పైకప్పు ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే, ఒక్కసారి మీరు చూసినట్లయితే ఒక మన పెంటకుప్ప మాదిరి పేరుకుపోయినటువంటి చెత్త చెదారం, ఈ వసతుల లేమి మనం స్పష్టంగా చూసినట్లయితే గుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. ఈ మా బూజనూరు గ్రామంలో దాదాపు 1996 నుంచి శివస్వాములు మాలాధారణ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 నుంచి 30 మందికి, దాదాపు 50 మందికి తగ్గకుండా కూడా మాలేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 2010-11 నుంచి ఆ సంఖ్య క్రమంగా క్షీణిస్తూ ఇప్పుడు 8 మందికి చేరుకుంది. దీనికి కారణం ఏమని మనం అన్వేషిస్తే, పాయింట్ నెంబర్ 1, ఇక్కడ శివస్వాములు నివాసానికి కావలసినటువంటి సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే, స్పష్టంగా చూసినట్లయితే, ఇక్కడ శివస్వాములు స్టే చేసినటువంటి ప్రదేశం ఇదే. ఈ ప్రదేశంలో మనం చూసినట్లయితే అసలు ఉండడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పాయింట్ నెంబర్ 2, శివస్వాములకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? వాటర్. 3 పూటల స్నానము, తాగడానికి నీరు. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చూసినట్లయితే గుడికి సంబంధించినటువంటి బావి నూతి ఏదైతే ఉందో మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. ఎంత దారుణంగా దీనావస్థలో చెత్త పేరుకుపోయి, చెట్లు విస్తరించిపోయి, అసలు ఇది బావా కాదా అని గుర్తించడానికి కూడా వీలులేనటువంటి పరిస్థితికి ఈ బావి చేరుకుంది. ఈ శివస్వాములు ప్రస్తుతానికైతే ఆ మలినమైనటువంటి ఈ రోడ్డులో వెళ్ళి ఆ వాగులో స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాగు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు ఈ చిత్రంలో చూసినట్టయితే స్పష్టంగా గమనించవచ్చు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందో. వాగుకు సంబంధించి, వాగుకు వెళ్ళే దారి, ఆ వాగులో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా ఉందో మీరు నీట్గా చూడొచ్చు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అసౌకర్యాలతో, వసతుల లేమితో ఈ శివస్వాములు చాలా భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఊర్లో ప్రజలు పూజలు చేసుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం స్పష్టంగా ఇంతవరకు చూసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేవాదాయ శాఖ మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా పాత దేవాలయాలకు సంబంధించి నిర్మాణపు పనుల్లో ఏ విధంగా జాప్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. మీరు ఇప్పుడు ఇంకా బయట నుంచి ఇంకా స్పష్టంగా చూసినట్లయితే గుడి యొక్క బాహ్య స్వరూపం స్పష్టంగా కనబడుతూ ఉంది, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది గుడి. సో ఫ్రెండ్స్, మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన మీకు కలిగినటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. రాష్ట్రంలో పురాతన దేవాలయాలకు సంబంధించి, పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు సంబంధించి దేవాదాయ శాఖ వ్యవహరిస్తున్న తీరు, దేవాదాయ శాఖ అసమర్థత, దేవాదాయ శాఖలో పేరుకుపోయిన అవినీతి ఏ విధంగా పురాతన దేవాలయాల నిర్మాణ పనులపై ప్రభావం చూపుతూ ఉందో ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరిగింది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా భావించి
పురాతన దేవాలయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పనులపైన ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెంపొందించుకొని దేవాదాయ శాఖను నిలదీసి మన పనుల్లో మనం చేయించుకుందాం. హిందూ ధర్మాన్ని కాపాడదాం, సనాతన ధర్మాన్ని మనం ప్రోత్సహిద్దాం. జై హింద్. ఓం నమః శివాయ.